జనరల్గా ఏంటంటే ఫుడ్ అన్నీ కూడా గ్యాస్ట్రిక్ వాళ్ళు తినొచ్చు, బట్ పర్టికులర్గా తీసుకోకూడదు అంటే ఏంటంటే పుల్లగా ఉన్నవి అనేది తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు సిట్రస్, అంటే పుల్లగా అంటే మనకు పర్టికులర్ సిట్రస్ అనుకుంటాం, అందులో కూడా ఏంటంటే ఎక్కువగా అంటే ఈ నిమ్మకాయ కానీ ఆరెంజెస్ కానీ ఈ బత్తాయి అంటాం కదా, ఇలా పుల్లగా ఉన్నవి అనేది తీసుకోకూడదు. అండ్ టమాటో కూడా ఏంటంటే అంత ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకూడదు, లిటిల్ బిట్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు, బట్ కంప్లీట్గా టమాటో రసం అని టమాటో కర్రీ లాగని అంటే ఇమ్లి పులిహార పుల్లగా అలా అంటారు కదా, సో అలాంటి సిట్రస్ అంటే పుల్లగా ఉన్నాయి అనేది తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు రిఫైన్డ్ ప్రోడక్ట్స్, అంటే ఈ సింపుల్ షుగర్స్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో, అండ్ పర్టికులర్ కార్న్ బేట్ అంటే కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ ఆయిల్ అండ్ పౌడర్ యూస్ చేస్తారు కదా, ఈ బేబీ కార్న్, ఈ స్వీట్ కార్న్ ఏంటంటే హార్డ్ టు డైజెస్ట్ అనమాట. సో ఈ కార్న్ రిలేటెడ్ కానీ కార్న్ ఫ్లోర్, కార్న్ పౌడర్ అండ్ స్వీట్ కార్న్, బేబీ కార్న్, ఇలా కార్న్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇలాంటివి ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ని ఎక్కువ ట్రిగర్ చేస్తుంది, సో అది తీసుకోకూడదు. అండ్ ఏంటంటే హై ఫ్యాటీ ఫుడ్స్ ఏంటంటే కొంచెం మయోనీస్ కానీ గీ అండ్ ఏంటంటే చీజ్ అలాగా, సో ఇవేంటంటే హార్డ్ టు డైజెస్ట్ హెవీ ఫ్యాటీ ఫుడ్ కూడా ఏంటంటే తీసుకోకూడదు. సో ఇలాంటి పర్టికులర్గా అవాయిడ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకోవచ్చు.